announce publicly, officially, disclose officially, disclose openly, disclose formally అని రాసుకున్నాను ఇక్కడ. సో ఇవన్నీ అథారిటీతో కూడిన మాటలు ఇవి. ప్రకటించడం అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నోటీస్ మనం కాలేజీలో కానీ ఆఫీస్లో కానీ ఒక సర్క్యులర్ వస్తుంది అంటే ఏంటి? దాన్ని సర్క్యులర్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ అథారిటీ, అవునా కదా? అధికారంతో సర్క్యులర్ ఇస్తారు, మామూలుగా ఇవ్వరు కదా. సో ప్రొక్లెయిమ్ అంటే అధికారంతో మనం చేసేదన్నమాట. అధికారంతో చేయగలిగే వాళ్ళు ఎవరండి? పాస్టర్సా? కాదు. ఈ రొట్టెను తిని ఈ ద్రాక్షారసమును త్రాగి ఆయన మరణంని ఆయన వచ్చేంత వరకు ప్రకటించాలండి. ఎట్లా ప్రకటించాలి? అధికారంతో ప్రకటించాలి. అధికారంతో ప్రకటించగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా దేవుడు ఫస్ట్ వాళ్ళనే ముందు తీసుకెళ్తాడు. అధికారంతో ఒక 1 year పాటు ప్రకటించి చూడండి, ఖచ్చితంగా దేవుడు. అయ్యగారు నిన్న మాట్లాడుతూ 7 years టైం ఉంది, క్రీస్తు ప్రభు వచ్చే ముందు 7 years ఉంటుందంట. ఆ 7 yearsలో ట్రైనింగ్ ఇస్తారంట. నేను కూడా ట్రైనింగ్ ఇస్తాను మీ అందరికీ అని చెప్పారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ 7 yearsలో ట్రైనింగ్ ఇస్తాం. దేనికోసం ట్రైనింగ్? 1000 ఏళ్ల పాలన కోసం. 1000 ఏళ్ల పాలనలో మనం ఉండాలట. ఉండాలి వద్దా? ఎంతమంది కోరుకుంటున్నాం? అందరు కోరుకుంటున్నాం. నా ఫ్యామిలీ అంతా 1000 ఏళ్ల పాలన ఉన్నామని ఎంతమంది కోరుకున్నాం? అబద్ధం. నేను ఉండాలని కోరుకుంటున్నా, నిజం. నా ఫ్యామిలీ అంతా ఉండాలని కోరుకుంటున్నా, అబద్ధం. కారణం ఏంటంటే కోరికే కదా. అయ్యారు కోరికే కదా, అబద్ధం ఎందుకు అవుతుంది? కరెక్ట్ కాదు, కోరికే కదా, అబద్ధం ఎందుకు అవుతుంది? నాతో వాళ్ళు రావాలని కూడా నా ఆశ కదా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కానీ ఆ దిశగా మనం పనిచేసినప్పుడే ఆ కోరిక నిజం అవుతుంది. ఇంట్లో 4 ఉంటే, అంటే నేను అందరి గురించి చెప్పట్లేదు సుమ్మా, జనరలైజ్ చేసే. ఇంట్లో 4 ఉంటే మమ్మీ చర్చ్కి వస్తే అబ్బాయో అమ్మాయో నాకు వేరే పని ఉంది, డ్యూటీ ఉంది, పోతారా నిజంగానే డ్యూటీ ఉంటుంది. ఈ రోజుల్లో నిజంగా సాఫ్ట్వేర్ వాళ్ళకి నిజంగానే డ్యూటీ ఉంటుంది, తప్పట్లేదు. అయినా సరే వాళ్ళు ఆ రోజు చర్చికి పోయారా లేదా? మనం వెళ్ళే చర్చికే రానవసరం లేదు, అవును కదా? నిజంగా మనకు ఆ కోరుకుంటే ఆ రోజు మన బిడ్డలు బైబిల్ చదివారా లేదా? నిజంగా మనం కోరుకుంటే ఆ రోజు ప్రార్థన చేసుకున్నారా లేదా? ఇప్పుడు చెప్పండి, కోరిక న్యాయమైందా అన్యాయమైందా? కోరిక మంచిదా? న్యాయమైంది. కాబట్టి కోరిక న్యాయమైంది అయితే మన బాధ్యత ఏంటంటే మన ఇంట్లో అందరూ ప్రాజెక్టులు వేసి ప్రార్థన చేసుకున్నారా లేదా, బైబిల్ చదివారా లేదా అడగాల్సిన బాధ్యత ఉంటుంది. అప్పుడే మీ కోరిక న్యాయమైంది. రోజు అడుగుతుంది మమ్మీకి ఏం పని లేదు, అన్నేమండి ఏమవుతుంది? రోజు అడుగుతుంది డాడీకి ఏం పని లేదు, అన్నేమండి ఏమవుతుంది? నాయన చదువుకున్నావా? మరి పెద్దవాళ్ళ సంగతి, ముసలి వాళ్ళ సంగతి. డాడీ మా నాన్న రోజు అడిగిపోతున్నాను, అర్థం చేసుకోమన్నా. ఇప్పుడు అడిగే అవకాశం లేదు నాకు, ఇప్పుడు అడిగే అవకాశం లేదు. అలాగే మా అమ్మ అందరినీ అడిగేది, ప్రార్థన చేసుకున్నారు ప్రాజెక్ట్ వేసి. ఇప్పుడు మా అమ్మ మమ్మల్ని అడిగే అవకాశం లేదు. అంటే ఎంతకాలమైనా మనం బ్రతుకున్నంత కాలం మనం అడిగితే నిజంగా మనము ఖచ్చితంగా ఈ యొక్క వాక్యాన్ని నెరవేరుస్తున్నాం. రోజు అడగాలి, తప్పదు, రోజు అడగాలి. వాళ్ళు విసుక్కోనివ్వండి, ఎందుకంటే మీకు కోరిక ఉంది కదా, అది న్యాయమైంది కదా. అయ్యగారు చెప్పారు కదా, అన్న చెప్పాడు అయ్యగారు ఏమని, అది న్యాయమైంది. కోరిక ఉంది. ఏం కోరిక ఉంది? మనము ర్యాప్చర్లో కుటుంబంలాగా ఉండాలి. ఏమో అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మ నాన్నని పిలుస్తామో పిలవమో తెలియదు, అక్క అన్న అని పిలుస్తామో పిల్లలు తెలియదు. అది అయ్యగారు చెప్పాలి, ఎందుకంటే థియాలజీ చేశారు కాబట్టి పిలుస్తారు. అదే నాకైతే తెలియదు. కానీ బట్ కుటుంబం అంతా గుర్తుపడతామంటాం. ఒక
ఒకరినొకరిని గుర్తుపడతాం. అందుకని అబ్రహాం తండ్రి అనిపించాడు కాదు మనం. అదే అందుకే మనం కుటుంబాన్ని గుర్తుపడతాము, కానీ పిలుస్తామో లేదో నాకైతే తెలియదు. కానీ కాబట్టి మన కుటుంబం అంతా ర్యాప్చర్లో ఉండాలి అంటే ఖచ్చితంగా మనము అడిగి తీరాల్సిందే. ఒకవేళ అబ్బాయి ప్రార్థనాపరుడు అనుకోండి, మమ్మీ డాడీ ప్రార్థనాపరుడు కాదు, ఏదో వాళ్ళ చేతనైన బట్టి దాన్ని చేస్తాను. అప్పుడు ఏం చేయాలి? కొడుకు లేదా కూతురు, అమ్మ ప్రార్థన చేసుకున్నామా, బైబిల్ చదువుకున్న ప్రతి కేసు ఖచ్చితంగా అడగాలి. అదొకటేనా? ఇంకేం చేయాలి? అట్లీస్ట్ ఒక్కసారి, రోజులో ఒకసారి బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఒక్క 15 to 20 minutes ప్రార్థన. ఒకరు కాదు ప్రార్థన, ఎవరు చేయాలి? కుటుంబం అంతా చేయాలి. ఇవన్నీ మనకు తెలుసు, కానీ చాలాసార్లు స్కిప్ చేస్తూ ఉంటాం. ఎందుకు చేస్తాం? నేనైతే ఎప్పుడో 10 గంటలకు 11 గంటలకు వస్తాను, వచ్చి ఏం చేస్తాను? ప్రార్థన చేసుకున్నారా అని అడుగుతాను. వాళ్ళు చేసుకున్నా వాళ్ళు రాలేదు కదా అంటారు. నిజమే కదా? అయినా సరే ఆ టైంలో మనం ఏ టైం అయితే పెట్టుకుంటామో డైలీ ఆ టైంలో. సో ఇఫ్ యు ఆర్ రెడీ ఫర్ ర్యాప్చర్ యూ నీడ్ టు డూ దీస్ 2 things. ఒకటి కుటుంబ ప్రార్థన, రెండోది ప్రతి ఒక్కరిని అడిగి తీసాలంటే, లేదా మన జీవితంలో అన్వయించుకోవాలంటే, మన జీవితంలో పాటించాలంటే మనకి తెలుసు. మార్క్స్ సువార్త 16:16 ఉంది, మీ అందరికీ తెలుసు. ఏంటది? సో ఇది మనం అందరం చేసాం, అని చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. అవునా కదా? నమ్మి బాప్టిజం పొందాలని నమ్మాలి, పాపకు ఒప్పుకోలు జరగాలి, తర్వాత బాప్టిజం తీసుకోవాలి, క్రైస్తవుడిగా జీవించాలి. దాని పైన ఇంకోటి ఉంది. ఏముంది? ఆ వచనం పైన ఇంకోటి ఉంది. సర్వలోకానికి వెళ్ళి, సర్వసృష్టికి వెళ్ళి, లేదు వాదించాలి. ఏం చేయాలి? వాదించాలి. అవునా? అలా ఉందా? నేనైతే వాదించాలని ఉంది. మా దేవుడు గొప్పోడు, మా దేవుడు ఇది, మా దేవుడు అది అని వాదించాలి. అంతే కదా? యూట్యూబ్లో కూర్చొని వాదించాలి. అలా ఉందా? అట్లా లేదు. ఫస్ట్ నువ్వు మారాలి, నీ బతుకు మారాలి, నీ కుటుంబం మారాలి. తర్వాత యూ నీడ్ టు ప్రొక్లెయిమ్ గాడ్స్ ర్యాప్చర్. యూ నీడ్ టు ప్రొక్లెయిమ్ గాడ్స్ డెత్. అదే గాస్పల్ అండి, ఇంక వేరేది ఏది గాస్పల్ కాదు. ఎవరైనా వచ్చి ఈ దేవుడు గొప్ప, ఆ దేవుడు గొప్ప అని చెప్తే మనకు అవసరం లేనే లేదు. సో ఇట్లా చెప్పే ఏ కుటుంబం అయినా సరే తప్పనిసరిగా 1000 పాలనలో ఉంటారు, అందరూ ఉంటారు. ఇట్లా చెప్పి ఏ కుటుంబం అయినా సరే, వాళ్ళు హిందువులైనా సరే. మీరు అనుకుంటున్నారేమో హిందువులు క్రైస్తవ మాత్రం ఇష్టం లేదా? ఇంతమంది దగ్గర నేను బైబిల్స్ చూశాను. నేను వాళ్ళ ఇళ్ళల్లో చర్చికి రారు. బైబిల్లో కూడా ఒక వ్యక్తి ఉంటాడు, రథం మీద వెళ్తుంటే వాక్యం చదువుతూ ఉంటాడు. ఒక ఆయన వచ్చి నువ్వు ఏం చదువుతున్నావు నీకు తెలుసు అంటే, నాకు ఎవరు చెప్పకపోతే నాకేం తెలుస్తుంది అంటాడా అంట. మరి ఎట్లా? వాళ్ళ ఇంట్లో బైబిల్ ఉంది, బైబిల్ చదువుతున్నారు, కానీ వాళ్ళకి సరిగా తెలియట్లేదు. మరి వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలి? యూట్యూబ్లో కూర్చొని వాదిస్తే ఐడెంటిఫై చేస్తామా? చర్చిలో కూర్చొని గంభీరమైన ప్రాక్టికల్ ఏమంటారు ప్రసంగం చేస్తే ఐడెంటిఫై చేస్తామా? చేయలేం. మరి ఎలా చేయాలి? చూద్దాం 1 by 1. కుటుంబాన్ని ఫస్ట్ ఈ 2 అయితే స్టెప్స్. నీవు, నీ కుటుంబం. ఒక వ్యక్తి అంటారు కదా బైబిల్లో పెద్ద, నేను నా ఇంటి వారును. మీకు అన్నీ తెలుసు, అందుకే నేను నా ఇంటి వారు. మరి మనం ఇది ఫస్ట్ స్టేజ్లో ఇది మనకు వచ్చేయాలి, ఉండాలి, ప్రాక్టీస్ చేయాలి. తర్వాత దేవుడు మనల్ని ప్రొక్లెయిమ్ చేయమని అడుగుతున్నాడు. ఎట్లా ప్రొక్లెయిమ్ చేయమని అడుగుతున్నాడో చూద్దాం.